అర్జునుడు కృష్ణుడిచ్చిన 10,000 మందిని వదిలి యుద్ధం చెయ్యనన్న కృష్ణుణ్ణొక్కడిని అడిగాడు. నరుడు తనకేది నిజమైన బలమో తెలుసుకుని నారాయణుణ్ణి కోరాడు. తన బదులు యుద్ధం చేయమని కాదు. నారాయణుడే యుద్ధం చేస్తే ఇక నరుడి కథే ఉంది బావా. గరుడకేతనం యుద్ధానికి వస్తే ఇక గాంధీవానికి పనే ఉంది అన్నాడు. అది కురుక్షేత్రంలో అర్జునుడి యుద్ధమే కాదు, జీవితంలో నరుడి యుద్ధానికి, నీ యుద్ధానికి కూడా. ప్రతిదానికి చేతులు పైకెత్తి ఏడవకు. ఆ చేతులున్నదే పోరాటానికి. యుద్ధాన్ని కర్తవ్యం చేయి, దానికి వాడి తోడడుగు. లోపల కాస్త చోటివ్వు, దర్జాగా కూర్చోండి నడుపుతాడు. ఇక గెలుపోటముల మాటలు లేవు. చేతిలో గాంధీవం ఉన్నంత వరకు, గుండెలో సంకల్పం ఉన్నంత వరకు రథం ఆగదు, ప్రయత్నం ఆపకు. అవసరమైతే నీకోసం మాట తప్పి మరీ గెలిపిస్తాడు. చెప్పారుగా, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ. నీ